హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఛాంపియన్ మూవీ, రోషన్ మేకర్ యాక్ట్ చేసిన ఛాంపియన్ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో దాని గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ 1 వీక్లో 150 సబ్స్క్రైబర్ టార్గెట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్లో టీజర్స్లో చూపించినట్టు 1947 తర్వాత 1948లో రజాకర్స్ హైదరాబాద్ని రూల్ చేస్తున్న టైంలో రజాకర్స్కి బైరాన్పల్లి వాళ్ళకి మధ్యలో జరిగే ఒక బ్యాటిల్లో ఫుట్బాల్ ప్లేయర్ అయిన మన హీరో అసలు ఎలా ఎంటర్ అయ్యాడు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, ఇది మూవీ థీమ్. మూవీ నాకు పర్లేదు, అంటే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయ్యేసరికి మంచి పాజిటివ్ రివ్యూ చెప్తానని ఫుల్ హ్యాపీగా ఉన్నా. కానీ సెకండ్ హాఫ్ సరికి సరే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పాజిటివ్స్, యాక్టర్స్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా సెట్ అయ్యారు, చాలా బాగా చేశారు. హీరో గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు 2 మూవీస్ చేశాడు, ఓకే అవి బాగానే ఉన్నాయి, తను చేశాడు. కానీ దీంట్లో మాత్రం చాలా మెచ్యూర్డ్గా చేశాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. తనను చూస్తే మనకి ఎనర్జీ వస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. డాన్స్ అయితే అద్దరు కొట్టేశాడు. ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ ఎనర్జీ కానీ చాలా బాగా చేశాడు. కామెడీ కూడా బాగా చేశాడు. హీరో అయితే చాలా బాగా చేశాడు, చూడడానికి కూడా చాలా బాగున్నాడు. నెక్స్ట్ హీరోయిన్, తను తెలుగులో ఫస్ట్ మూవీ, తను కూడా చాలా బాగా చేసింది. అంటే చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంది, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంది. వీళ్ళిద్దరి పేరు కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే తను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టర్ చేశారు. స్పాయిలర్ ఏం కాదు, ఫస్ట్లో చూపించేస్తారు కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా సెట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. ఇంకా రిమైనింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ మొత్తం చాలా పెద్ద క్యాస్ట్ ఉంది, అందరూ చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పేది లేదు, అందుకే చెప్పట్లేదు. నెక్స్ట్ సెటప్, వాళ్ళు 1948లో సెటప్ చేసుకున్నారు. ఆ లొకేషన్స్ అన్ని, సెట్ పీసెస్ కానీ, వాళ్ళ గెటప్స్ కానీ, వాళ్ళ స్లాంగ్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే, మెయిన్గా రజాకర్స్ వాళ్ళ మోటివ్స్ ఏంటి, ఈ భైరవపల్లి వీళ్ళ మోటివ్స్ ఏంటి, హీరో మోటివ్స్ ఏంటి, ఇవన్నీ చాలా నీట్గా చాలా క్లియర్గా సెటప్ చేసుకున్నారు. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంత బాగుందంటే, ముగ్గురికి సపరేట్ గోల్స్ ఉన్నాయి. వాళ్ళ గోల్స్ కోసం ఎలా చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా పెట్టుకొని ఆ ముగ్గురిని ఒక్క దగ్గర ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఒకే దగ్గర కలుపుతారు. ఆ ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సెటప్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్, మిక్కీ జే మేయర్ గారు చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్, బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ గిరగిర సాంగ్ అయితే థియేటర్లో చాలా బాగుంది చూడడానికి. మనకి ఊపు వచ్చేస్తుంది ఆ పాటలకి, ఆ సెటప్కి చాలా బాగున్నాయి సాంగ్స్. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత బాగా నచ్చిందంటే, ఆ హైలోనే ఉన్నాం. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది 15-20 మినిట్స్ ఓకే, అంటే మొత్తం ఎవరు అటువైపు నుంచి వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు, అంటే బ్యాటిల్ కోసం. అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు, మొత్తం అన్ని గ్యాదర్ చేసుకొని రెడీగా ఉంటారు. అక్కడి వరకు బాగుంది. ఆ తర్వాత నుంచి అంతా రెడీ చేసేసుకుంటారు. ఇంకా మనం ఒక వార్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, అక్కడ నుంచి ఇంకా సినిమా కదలదు, ఇంకా అక్కడే ఉంటుంది. ఎమోషన్స్ కూడా మనకి ఫస్ట్ హాఫ్ కనెక్ట్ అయినట్టు మన సెకండ్ హాఫ్లో ఎందుకు మిస్ అయింది మరి, నేనైతే కనెక్షన్ మిస్ అయిపోయాను సడన్గా. సెకండ్ హాఫ్లో సీన్స్ కూడా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఏమో ఫస్ట్ హాఫ్ కనెక్ట్ అయినట్టు, నేను సెకండ్ హాఫ్ కనెక్ట్ అవ్వలేదు. నా మెయిన్ డిసప్పాయింట్మెంట్ సెకండ్ హాఫ్లో వచ్చింది. సో ఓవరాల్గా అయితే మూవీ నాకు పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్నంతుంటే ఇంకా బాగుండేది. మీకు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్. బై.